అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చేసి గౌరీకుండలో ఉన్నానండి. ఇది వచ్చేసి డే 3 అనమాట. ఇంకా గుడి తలుపులు అయితే తెరవలేదు. మనకి డోలి యాత్ర 8కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందండి. మరి అలా బండారా పెడతారు లేదో మనకైతే తెలియదు, ఎందుకంటే నిన్న రాత్రి కూడా ఇక్కడ పెట్టలేదు. గౌరీకుండలో బండారా అంటే కష్టం కాబట్టి పెట్టలేదు అనుకుంటా. ఇదిగోండి గౌరీమాయి టెంపుల్ ఎదురుగానే ఉమాపతి మహాదేవ్ అని చెప్పి చిన్న టెంపుల్ అయితే ఉంది. ఒకసారి దర్శనం చేసుకోండి అందరూ. నేను ఇప్పుడే టిఫిన్ చేద్దామని వచ్చాండి. మ్యాగీ అయితే తీసుకున్నాం ఒకటి, తినేసి మనం అయితే ఇక డోలీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుందండి. ఆల్రెడీ మీరు చూసుకుంటే ఆవిడైతే స్టార్ట్ అయిపోయింది చూడండి. కరెక్ట్గా 8కి అయితే డోలీని అయితే బయటికి తీసుకొస్తారన్నమాట. ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి, మిస్ అవ్వకండి, చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే మెయిన్గా ఈరోజు మనం కేదార్నాథ్ ట్రెక్ అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వట్లేదండి ఇక్కడికి ఎలా రావాలి ఇవన్నీ ఈ డే 3 వీడియో అయిపోయినాక నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే వస్తుంది. దాన్ని కూడా మిస్ అవ్వమాకండి. ఈ వీడియో అయితే ఒకటండి. ఎందుకో తెలుసా, 6 నెలలుగా ముగిసిన కేదార్నాథ్ రేపు అయితే ఓపెన్ అవబోతుంది. అలాంటి కేదార్నాథ్ టెంపుల్కి మనం ఫస్ట్ డే వెళ్ళబోతున్నాం. సో ఆ ఎక్సైట్మెంట్ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. విజువల్స్ని అయితే దారిలో ఎంజాయ్ చేయండి. వీలైనంత మంచి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తా. ఓకేనా? పదండి వెళ్ళిపోదాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే అండి, ఈరోజు నేను ఎక్కువ డోలీ మీద ఫోకస్ అయితే పెట్టట్లేదు. మనం డోలీకి బాగా ముందు లేదా డోలీకి బాగా వెనక ఏదో ఒకలాగైతే వెళ్దాం. డోలీ కంటే ఎక్కువగా కూడా ఈరోజు ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్లో ఉన్న లొకేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తాను. ఓకేనా? గుర్రాలు చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. ఈ ట్రెక్కింగ్లో ఇదే అండి ప్రాబ్లం, గుర్రాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో తెలియదు. మనకు చూసుకుంటే ఇప్పుడే ఎండ అయితే వస్తుంది. ఈ దారంతా చూడండి మొత్తం గుర్రాలే. అక్కడ ఇందాక ఎన్ని గుర్రాలు చూడండి. మీరు వచ్చేటప్పుడు చూసుకుంటే అయితే రండి జాగ్రత్తగా. ఈ గుర్రాలకి దగ్గరగా నడవమాకండి. ఆహా ఇలా చూడండి, ఇక్కడ నుండి ఒకసారి వ్యూ చూడండి. మనం అయితే ఇక్కడ నుండి అయితే వచ్చాం. ఇప్పుడు అదంతా తిరుగుకుంటూ డోలీ ఇంకా వెనక వస్తుంది. ఇది వచ్చేసి ఎంట్రీ గేట్ అండి కేదార్నాథ్ ట్రెక్కింగ్. ఇది వచ్చేసి మందాకిని రివర్ అండి, పైనుండి వస్తుంది. గుర్రాలంటే నాకు ఇష్టమేనండి, కానీ మొదటిసారి వాటిని చూస్తే విసుకొస్తుంది. ఎందుకంటారా, మీరు చూసారుగా వీడియోలో దారంతా కూడా ఒకటే వాసన, ప్లస్ అంతా చండాలం అయిపోయింది. ఇంకా యాత్ర ఓపెన్ అవ్వకముందే ఇలా ఉంటే ఇంకా యాత్ర ఓపెన్ అయినాక ఎలా ఉంటుంది చెప్పండి. పైగా ఈ గుర్రాలన్న నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని సరిగా పట్టుకోవట్లేదండి, వదిలేస్తున్నారు. అవేమో
ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వస్తున్నాయి మీదకి. భయంగా ఉండాల్సి వస్తుంది. ఏంటిగా నడవలేని వాళ్ళు అలా ఎక్కి వెళ్ళిపోవచ్చు అనమాట. హాయ్ హాయ్. ఇలా దారిలో అయితే కూర్చోడానికి అయితే ఇలా బల్లలు అవి అయితే ఉన్నాయి. షాపులు కూడా దారి మొత్తం ఉన్నాయి. ఇవన్నీ నడవలేని వాళ్ళకి ఇంకో ఆప్షన్. ఒకసారి వ్యూ చేసేయండి. ఇక్కడ పైన అంతలా ఉందన్నమాట స్నో అయితే. ఈ దారిలో అయితే మంచిగా కీరా దోసకాయ ఫ్రూట్స్ ఇవైతే ఎక్కువగా కనపడతాయండి. ఎందుకంటే ఇవి కొంచెం మనకి ఎనర్జీని ఇస్తాయి అనమాట, అందుకని ఎక్కువగా అమ్ముతారు ఇవి. ఇప్పుడే మనం ఆ చైనా మసాలా అయితే తినేసామండి. శనగలు తినడానికి కారణం ఏంటంటే అండి, అది మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో ఇలాంటి ట్రెక్కింగ్లో ప్రోటీన్ అనేది మనకు చాలా అవసరం. ఏమంటారు? జై భోలేకి, జై భోలేకి, హర్ హర్ మహాదేవ్. ఇక్కడ చూడండి ఇంకో ఆప్షన్ ఇది. దారిలో అయితే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి, చిన్నవి. చిన్నదైనా బాగుంది చూడటానికి. ఇవన్నీ రాళ్ళు పడకుండా అలా నెట్ కట్టేశారు. ఇవ్వండి, ఇదంతా పెంచింగ్. రాళ్ళు పడకుండా అలా చేస్తారు, ఇలా పెడతారన్నమాట. వెన్ యువర్ బాడీ గివ్స్ ఎ సిగ్నల్, ఎప్పుడైతే మీ శరీరం సంకేతం ఇస్తుందో దాని అర్థం మీ శరీరం అలసిపోయిందని అర్థం అండి. అప్పుడు మాత్రం దాన్ని బలవంత పెట్టకుండా ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం. మనకి ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్స్ అయితే కనపడింది. ఎంత అందంగా ఉందో చూడండి. ఈ పర్వతం పెద్దది. ఈ పర్వతం మధ్యలో ఉండి సన్నటి దారలాగా పడుతుంది. చాలా బాగుంది చూడటానికి. మనుషులనే కాదండి, అలా లగేజ్ని కూడా తీసుకెళ్తారు. ఇదిగోండి, ఇదేమో షార్ట్ కట్. ఇదేమో ఇలా వెళ్తే అలా పైనుండి వెళ్ళాలన్నమాట. కానీ జనాలు ఇదిగో ఇక్కడ నుండి షార్ట్ కట్ నుండి వెళ్తున్నాయి. మనం ఇటు వెళ్దాం, మనం కూడా ఇటు వెళ్ళిపోదాం. దారి చూడండి, కొంచెం టఫే. షార్ట్ కట్లు అంటే అలానే ఉంటాయి. ఇది ప్రాచీన హనుమాన్ మందిర్ అంటండి. నిజం చెప్పాలంటే ఈరోజు అయితే నా శరీరం పూర్తిగా అలసిపోయిందండి. ఎందుకంటే మనం కంటిన్యూగా 2 days నుంచి అయితే ట్రెక్కింగ్ చేస్తూనే ఉన్నాం కదా, అసలు ఓపిక అయితే లేదు. ఈరోజు ట్రెక్కింగ్ ఎలా అయిపోయాము చూద్దాం. ఎలా ఉన్నా సరే పైకి అయితే వెళ్ళక తప్పదు, ఖచ్చితంగా వెళ్దాం. ఈ పైకి వచ్చేటప్పుడు మీకు షాపులకి అయితే డోకా లేదండి. ఏవి కావాలంటే అవి దొరుకుతాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. వాస్తవానికి నిజం చెప్పాలంటే అండి, మన కడుపు ఆకలి కన్నా నోరు ఆకలి ఎక్కువ అన్నమాట. ఇది కడుపులో ఏముందండి, ఆకలి వేసినప్పుడు లోపల నుంచి ఏదో ఒక సిగ్నల్ ఇస్తుంది, మనం ఏదో ఒకటి తినేస్తే కామ్ అయిపోతుంది. కానీ నోరుని చూసారా, దారిలో కనిపించే ప్రతి ఒక్కటి కావాలంటుంది. దాన్ని అదుపు చేయాలంటే ఒకటే మార్గం, మీరు కింద నుండి వచ్చేటప్పుడే ఏవో ఒకటి కొంచెం మంచిది, చీప్లో వచ్చేది లేదా మంచిది ఎనర్జీ ఇచ్చేది ప్రోటీన్ ఫుడ్, పల్లీలు కానీ శనగలు కానీ లేదంటే బిస్కెట్స్ ఇలాంటివి అయితే క్యారీ చేయండి. మీరు దారిలో అలా తింటూ ఉండండి, ఏదో ఒకటి అలా తింటూ ఉండండి. అప్పుడు మీకు ఏంటంటే ఈ దారిలో కనిపించే తినాలనిపించదు. సో అప్పుడు మీకు బడ్జెట్ అనేది చాలా సేవ్ అవుతుంది అన్నమాట.
చాలా బాగుంది కదా. వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. కార్లో అయితే మనకి ఇలా డ్రింకింగ్ వాటర్ ఎక్కడో దగ్గర కనపడుతూనే ఉంటాయి. శుభ్రంగా పట్టుకొని తాగేయచ్చు అనమాట. ఇవ్వండి మనం కూడా పట్టేసుకున్నాం వాటర్ అయితే. అందరు ఇవే పట్టుకుంటారు, సో మనం కూడా పట్టుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ 30 రూపీస్ ఉంటుంది. ఇంకా పైకి పెరిగే కొద్దీ 50 రూపీస్ కూడా అవుద్ది. మరి బడ్జెట్ ట్రావెలర్ అంటే ఇలాంటివి చేసుకుంటూ బడ్జెట్ని సేవ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం అలా వచ్చాం. అక్కడికి వచ్చాక 2 దారులు ఉంటాయి. ఇలా ఉంది ఒకటి, ఇప్పుడు ఆ డోలి అటు నుంచి అయితే వెళ్తుంది. మళ్ళీ ఇలా ఉంది. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమో మాకండి, 2 ఒకటే. ఇప్పుడు మనం కూడా ఈ కొత్తగా వేసిన దారిలోనే వెళ్దాం. ఫ్రీగా ఉంది, అంతా మొత్తం రష్గా ఉంది. పైగా గుర్రాలు ఎక్కువ ఉన్నాయి ఆ దారిలో. ఇదిగోండి, గుర్రాలకైతే నీళ్ళు ఇలా పడతారు అన్నమాట. అది వాటి కోసమే రెడీ చేశారు. సో వాటికి దాగం వేసినప్పుడు ఆ దారిలో చాలా చోట్ల ఉన్నాయి, తాగేస్తాయి ఇంకా అడగొచ్చి. కేదార్నాథ్ ఇంకా 9 కిలోమీటర్స్ ఉందంట. మనం అంతా దాటుకుంటూ వచ్చాం ఇప్పుడు. అబ్బా, ఇక్కడ వ్యూ చూడండి అండి. పైన పెద్ద పెద్ద పర్వతాల పైన తెల్లటి మంచు, దాని కింద నుండి అలా నీళ్లు పారుకుంటూ వస్తున్నాయి చూడండి. ఇందాక 2 రూట్ల దగ్గర అటు నుండి వస్తే ఇదిగో ఇట్లా వచ్చేవాళ్ళమ్మ. అలా వచ్చి ఈ బ్రిడ్జ్ ద్వారా మనం అక్కడ కలుస్తాం. కాకపోతే మనం ఈ రూట్ వచ్చాం కాబట్టి ఇటు నుంచి అయితే ఇంకా ఇదంతా వెళ్ళాలి చూడండి. ఇప్పుడు కింద నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏముందిలే నడిచేద్దాం అని సగం దూరం వచ్చాక, అమ్మ బాబోయ్ ఇంకా మేము నడవలేనురా బాబోయ్ అని ఎవరికైనా అనిపిస్తే కంగారేం లేదండి. దారిలో కూడా మనకి ఇట్లా గుర్రాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. మీరు వచ్చే దారిలో మనుషుల కంటే గుర్రాలు ఎక్కువ కనపడతాయి కాబట్టి వాళ్ళు దారిలో బోడే బోడే అని అరుస్తూ ఉంటారు. బోడే అంటే ఏం కాదు, గుర్రమే. అక్కడ రేటు మాట్లాడుకొని మీరు ఎక్కేసి వచ్చేయచ్చు. వాళ్ళు అలా అన్నప్పుడు బోడే భయ్యా మమ్మల్ని ఇక్కడ నుండి పైకి తీసుకెళ్ళడానికి మా దగ్గర ఎంత పడుతుందా అని అడగండి. వాడు ఎంతో చెప్తాడు. దాన్ని బట్టి అది మీకు కంఫర్టో కాదో చూసుకొని మాట్లాడుకొని వెళ్ళిపోండి. మీకు ఇందాక చూపించినోడు ఇక్కడ కలుస్తుంది అనమాట. ఇక్కడ నుండి 2 రూట్లు సేమ్ అవుతాయి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుండి చూడండి, అక్కడ ఒక వాటర్ ఫాల్, ఆ పై నుండి మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్. ఆహా, మీకు వాటర్ ఫాల్స్ కావాలా, వాటర్ ఫాల్స్ ఇరుక్కో. మంచు కావాలా, మంచు ఇరుక్కో. అలాగే దారి మొత్తం ఇరుగ్గా ఉండాలా, అది కూడా ఇరుక్కు. ఏది పడితే అదే ఇరుక్కొని ఉంటుంది ఇక్కడ. కాబట్టి చాలా మంచి అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అనమాట. వీలు చూసుకొని వచ్చేయండి. నిన్న వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చినప్పుడు కక్కుర్తి పడి తినకుండా సేవ్ చేశా కాబట్టి ఈరోజు నేను సేవ్ అయ్యా. లేదా నా పని అయిపోయేది. అమ్మో, ఇక్కడ కొనలేక నడవలేక నా పని అయిపోయేది. నేనైతే ఇప్పుడే బాగా నీరసంగా ఉందని చెప్పి ఒక ORS ప్యాకెట్ అయితే తీసుకున్నా. ఇది మామూలుగా అయితే ఎంఆర్పి 20 రూపాయలు. మనకి ఇక్కడ ఎంత అమ్మాయి తెలుసా, 50 రూపాయలు. అందుకని భయ్యా ఏదన్నా సరే కింద నుండే తెచ్చుకోండి. పైకి వచ్చే కొనుక్కుందా అనుకుంటే వాళ్ళు చెప్పే రేట్లకి తూట్లు పడతాయి అన్నమాట. ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్స్ అండి. కానీ ఇప్పుడు దీనికి ఇంకో స్పెషల్ ఏంటంటే
స్నో ఇదిగండి మొత్తానికి. అబ్బా స్నో దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ వాటర్ ఫాల్స్ పైన అక్కడ ఉంది స్నో. ఇప్పుడు ఏమైందంటే అండి, ఆ రాయి ఉంది కదా, ఆ రాయి కిందకైతే మన వాటర్ బాటిల్ అయితే వెళ్ళిపోయింది. నేను ఆ కింద నుండి ఇట్లా పైకి వచ్చేటప్పుడు నా వాటర్ బాటిల్ అయితే నా దగ్గర నుంచి బ్యాగ్ నుంచి కింద జారిపోయింది. అక్కడ నుండి ఒకరిని ఇసేయమంటే ఇసేసారు, అది పోయి నేరుగా ఆ రాయి కింద పడిపోయింది. కింద లేదు బ్రో, సెల్ఫీ. సో ఆ కిందకి పోయి నేను కష్టపడి అయితే తీసుకున్నానండి, చాలా కష్టమైంది. ఈ బాటిల్ కోసం ఎందుకంత రిస్క్ అంటే ఓఆర్ఎస్ కలిపా కదా, అందుకు. మళ్ళీ పైన దొరికిన చాలా కాస్ట్ తెలుసుగా, ఇందాక చూసారుగా 50 రూపాయలు. వదులుకోవడం ఎందుకని రిస్క్ అయినా చేశాను అనమాట. ఎలా ఒకలా మొత్తానికి మన బాటిల్ మనం సంపాదించుకున్నాం తిరిగి. సరే అది వదిలేయండి, ఇదిగోండి స్నో మొత్తం ఐస్. కేదార్నాథ్ ట్రెక్కింగ్లో మనకు కనిపించిన ఫస్ట్ స్నో ఇదే. అబ్బా స్నో అయితే ఫుల్గా ఉంది. ఇంకా మరి పైకి ఇంకో 4 కిలోమీటర్ల పైనే ఉన్నట్టుంది. మరి అక్కడికి వెళ్తే ఇంకెంత ఉంటుందో. ఇంకా పూర్తి కరగలేదు కదా, ఇంకా ఇది కరగడానికి ఒక 15 డేస్ పైనే పడుతుంది. ఇదిగోండి ఐస్ ఐస్. ఎవరికి ఎంత కావాలో చెప్పండి, తీసుకొచ్చేద్దాం. కొంచెం పైకి వచ్చాక ఇటు చూడండి ఎంత స్నో ఉందో చూడండి. 2 పక్కల స్నో, మధ్యలో దారి. ఈ గుర్రాలు ఒకటి పాపం వాటిదేం తప్పు ఉంది రండి. అదిగో నాటి నడిపే వాళ్ళు ఉంటారు కదా, ఏదో లేండి. ఇదిగోండి ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా, ఏదో మంచితో గోడ కట్టినట్టే ఉంది. ఇది చాలా గట్టిగా ఉంది స్నో అయితే, ఇది ఇందాకట్లాగా. గుర్తేద్దామా, చల్లగా ఉంది. చూడండి ఒక పంచి ఇస్తే పగిలిద్దా లేదా? పగిలిందండో, ఏది మంచి కాదు నా చెయ్యి. ఇంకా 6 ఉందా? ఏ బాబోయ్, ఇక్కడైతే క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయి చూడండి. ఇది చూడండి, ట్రాక్టర్ని కూడా తీసుకొస్తున్నారు ఇక్కడైతే. చాలా కష్టం ట్రాక్టర్ రావాలంటే, మామూలు ట్రాక్టర్లు పనిచేయవు. ఇప్పుడు నేను అక్కడ నుండి అట్లా వచ్చానండి. అదైతే చాలా టఫ్ ఉంది. అంటే షార్ట్ కట్ అంటే నార్మల్గా అయితే అదిగో ఆ రూట్ నుండి అలా రావాలి, కాకపోతే చాలా డిస్టెన్స్ తగ్గుద్దని ఇలా అయితే వచ్చా. దాని బదులు అది చాలా హార్డ్ ఉంది. ఒకసారి ఈ మౌంటైన్ వ్యూ చూడండి. నాకు ఇది చూసిన తర్వాత ఇంకా అలా చూస్తూనే ఉండిపోవాలని ఉంది. ఆహా చూడండి, కేదార్నాథ్కి ఇంకా 4.5 కిలోమీటర్స్ ఉందండి. ఎంత దూరం వెళ్ళినా ఇంకా కేదార్నాథ్ మాత్రం రావట్లేదండి. నేను ఇంత దూరం వస్తే ఇంతవరకు 1.5 కిలోమీటర్స్ అయినా మనం వచ్చింది. ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పటివరకు ఎండ అయితే ఉంది, పర్వాలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే చలి అయితే స్టార్ట్ అయిందండి. దగ్గర పడిపోయింది కదా కేదార్నాథ్. పైన -7 ఉంది. సో మన దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకైతే చలి స్టార్ట్ అవుతుంది. ఆహా, కళ్ళు చెదిరిపోయే వ్యూ అయితే ముందే ఉంది, కానీ కాళ్ళు అరిగిపోయే దూరం అయితే ఇంకా మిగిలే ఉంది.
આપણે ત્રણેય જણ ના ને તો કોઈ રૂમ છે કે પેલું પછી એ જ છે. ఈ లొకేషన్ చూడండి, కింద ఇది మొత్తం ఒక లేక్ లాగా, ఒక చెరువు లాగా ఏర్పడింది. పైనేమో పెద్ద పర్వతం, దానిపైన స్నో. వావ్, ఇట్లాంటి రేర్ వ్యూస్ అన్నమాట. అలాగే ఇది ఏ ఏరియానో తెలియదు కానీ ఆ గ్రామం ఇక్కడ నుండి చూడటానికి అయితే చాలా బాగుందండి. ఇదిగండి హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే ఇక్కడైతే హెలీప్యాడ్ అండి ఇది. చూడండి ఆ పర్వతాలు మొత్తం, ఆ మంచు కొండలు మొత్తం మెరుస్తున్నాయి చూడండి. ఇక్కడ ఏంటంటే మెడికల్ క్యాంప్ ఉందండి, మెడికల్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. నేనైతే లోపలికి వెళ్ళి ఒక 2 ORSలు అయితే తీసేసుకున్నా. మనం అక్కడ నుండి ఇలా వచ్చాం. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఇదిగోండి ఈ దారి నుంచి పైకి వెళ్ళాలి. అదేమో ఆ టెంట్స్ ఉన్నాయి కదా, క్యాంపింగ్ టెంట్స్ అన్ని, దానికి దారి అన్నమాట. సో ఫైనల్గా మనం కేదార్నాథ్కి అయితే వచ్చేసామండి. అమ్మమ్మ, మా జర్నీ అయితే మామూలు టఫ్గా లేదు, కానీ చెయ్యాల్సిన జర్నీ ఇదైతే. ఎక్కడ దొరుకుతాయండి ఇలాంటి వ్యూస్? ఒకసారి చూడండి, ఎన్ని మంచు కొండలను దాటుకుంటూ, ఎన్ని పర్వతాలను దాటుకుంటూ, దాదాపు 22 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసుకుంటూ మనం, శరీరం చెప్పేది నాకు ఇంక నువ్వు ముందుకు వెళ్ళలేవు, నేను సహకరించలేను అని, అది నీ వల్ల కాదని. కానీ మనసు చెప్పేది నువ్వు నమ్మింది ఎప్పటికీ అబద్ధం కాదు అని. నేను ఇప్పుడు మనసు మాట విన్నా, ఎంత కష్టమైనా భరించుకుంటూ ఇంత దూరం చివరికి కేదార్నాథ్ అయితే చేరుకున్నా. ఇప్పుడు ఒకసారి మూసిన టెంపుల్ వ్యూని చూసేద్దామా? ఇదంతా టెంపుల్కి వెళ్ళే దారి. ఒక్కసారి ఇక్కడ నుంచి టెంపుల్ ఫస్ట్ వ్యూ చూసేయండి అండి. చూడటానికి సిద్ధంగా ఉన్నారా? ఇదిగోండి కైలాసవాసుడు, భక్తికి దాసుడు, అందరినీ రక్షించే నాథుడు, ఈ కేదారేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు. మీరందరూ దర్శనం అయితే చేసుకోండి. గుడి తలుపులు తెరవక ముందు టెంపుల్ అయితే ఎంతటి భాగ్యం. దాదాపు అసాధ్యం. బాబా కేదార్నాథ్ మహారాజ్. అలాంటిది ఈరోజు నా కళ్ళ ముందే మీరు చూసేదే. రేపు 8ంటికి ఈ తలుపులు అయితే తెరుస్తారు. దాన్ని కూడా మీకైతే దర్శనం చేపిస్తా, కంగారు పడ మాకండి. అంతవరకు అయితే ఇప్పుడు బయట నుండే దర్శనం చేసుకోండి. ఆ చుట్టూ ఉన్న హిమాలయాలను చూడండి.
ఇది టెంపుల్ సైడ్ వ్యూ అండి. ఇదే రాయి ఒకప్పుడు వరదలు వచ్చినప్పుడు అది తెలిసిందే మీకు. ఒక్క చుక్క కూడా ఆ టెంపుల్ని దాటకుండా ఆపిన రాయి ఇదే. ఆ రాయిని కూడా ఇక్కడ దైవంగా పూజిస్తారు. ఈ త్రిశూలం చూడండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఎంత అద్భుతమో కదా. అంత రాయి వచ్చి ఆ గుడికి ఆ వరదని ఆపి ఆ టెంపుల్ని కాపాడిందంటే ఇవన్నీ జనాలు ఎప్పుడు పెట్టిన రాళ్ళు ఇంకా అలానే ఉన్నాయి. మరి నాకైతే నిజంగా ఏదోలా ఉందండి. నాకేం అర్థం అవ్వట్లేదు. చాలా ఎమోషనల్ అయిపోతున్నా. ఎందుకంటే అది ఆ ఫీలింగ్ కూడా చెప్పలేకపోతున్నానండి. ఆ పైన కొండల్ని మొత్తం మొక్కలు కమ్మినారు. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు తెలియట్లేదు. సో మనకైతే కేదార్నాథ్ దగ్గర, కేదార్నాథ్ టెంపుల్ దగ్గర మన తెలుగు వాళ్ళు కలిశారు. ఇక్కడ తెలుగు వాళ్ళు కలవడం అంటే మీకు తెలుసు కదా, అది ఎంత విశేషం అనేది. సో ఈ బ్రో అయితే ఒంగోలు నుంచి అంట. ఒకసారి మనోడు ఎక్స్పీరియన్స్ ఉందంట, మాటల్లో విందాం. బ్రో చెప్పండి, మీ పేరు? ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, ఈ వచ్చేదారిలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ప్లేస్ కేదార్నాథ్. ఎంత కష్టపడి వచ్చినా ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్ చూడగానే ఆ కష్టమంతా తేలిపోతుంది. అండ్ ఈరోజు డోలీతో కేదార్నాథ్ బాబా రాగానే లెఫ్ట్ సైడ్ నుంచి స్నోఫాల్, రైట్ సైడ్ నుంచి ఫుల్ సూర్యుడు వచ్చారు. ఇద్దరు వెల్కమ్ చెప్పారు బాబాకి. చాలా మంచిగా అనిపించింది. బాబాని తాకే అదృష్టం కూడా వచ్చింది. అంతా దేవుడి దయ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే ఫైనల్ గా డోలీ యాత్ర 3వ రోజు కూడా విజయవంతంగా ముగిసిందండి. ఇక్కడ డోలీ కూడా ఇక్కడే ఉంది. మనకంటే ముందు వచ్చేసింది. మనం విజువల్స్ చూసుకుంటూ వచ్చాం. సో ఫైనల్ గా మనం అయితే కేదార్నాథ్కి అయితే రీచ్ అయిపోయాం. మీరు వెనకాల కనపడుతున్న కేదార్నాథ్, ఇదైతే చాలా ఎమోషనల్ జర్నీ అండి. వీడియోని మీరు చివరి వరకు చూసుంటారని అనుకుంటున్నాను. సో ముందుగా అయితే నేను ఒకటి చెప్పాలండి, ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించిన ఆ మహాదేవుడికి, అలాగే ఈ 2 రోజులు డోలీ యాత్రలో సేవ చేసిన సేవా కమిటీకి, ఇకపోతే నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చానంటే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కూడా ఉంది. అలాగే నా వీడియోస్ చివరి వరకు చూస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇకపోతే రేపైతే నేను ఈ గుడి తలుపులు తెరిచిన తర్వాత అప్పుడు మీ అందరితో దర్శనం అయితే చేస్తాను. ఇప్పుడైతే బయట నుండి మూసినప్పుడు దర్శనం చేయించాను కదా, రేపు తెరిచిన తర్వాత కూడా ఇక్కడ హడావుడి ఎలా ఉంటుంది. ఇప్పుడంటే జనాలు లేరు కాబట్టి, టెంపుల్ అయితే క్లోజ్ ఉంది కాబట్టి జనాలు అయితే లేరు. అందుకే మీకు ఫ్రీగా ఇవన్నీ చూపించగలిగే కూడా చూపుతా. రేపు జనాలు ఉంటారు, హడావుడి మామూలుగా ఉండదు. సో రేపు మళ్ళీ మీతో దర్శనం చేపిస్తా. दाई पुगे दाई दर्शन भयो दाई भोलि बिहान हुन्छ। రేపు ఉదయం దర్శనం కోసం జనాలు అయితే క్యూ లైన్లో పడుకొని ఉన్నారు చూడండి. చూసారా, ఇంత చలిలో అలా పడుకున్నారంటే అబ్బో మామూలు విషయం కాదు. వచ్చిన కాలభైరవుడు నేల కూర్చొని ఆ దేవుడిని తలుచుకుంటున్నాను. బట్ ఎందుకు వచ్చాడు, సడన్ గా వచ్చేసి నా మీద తీసుకుంటున్నాను. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్.
సో ఇప్పుడు మనం అయితే ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే వచ్చాం. టిఫిన్ అయితే చేసాం. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడే తెలుగు వాళ్ళు అయితే కనపడ్డారు. వీళ్ళు కూడా గుంటూరు నుంచే అంట. ఒకసారి ఎక్స్పీరియన్స్ అడిగేద్దాం ఎలా ఉందో. బ్రో చెప్పండి, ఎక్కడ నుండి? మొత్తం మీరు అందరు గుంటూరు నుండేనా? ఓకే, ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న వచ్చారా? దర్శనం అయిందా? ఓకే, మరి ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆరుగులా? అంతేనా? ఓకే, అంతేనా? మరి ఫుడ్ తిన్నారు కదా, మరి ఆ టేస్ట్ గురించి చెప్పండి మన వాళ్ళు వచ్చే వాళ్ళకి. అంతేనా? అంతేలేండి. అది చూసారు కదా, ముఖ్యంగా ఇది తెలుసుకోండి. మీరు వచ్చేటప్పుడు ఇది తెలుసుకుంటేనే మరి. లెమన్ వాటర్ వచ్చేసి 50 అంట బ్రో. ఓన్లీ వాటర్ లో వేసి లెమన్ పిండి వేసి ఇచ్చాడు. సో చూసారు కదా, మన వాళ్ళు అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పేశారు. మరి మీరు కూడా వచ్చేటప్పుడు మన వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ గుర్తు పెట్టుకొని తగ్గ జాగ్రత్తగా తీసుకొని అయితే రండి. ఓకే, సో మీకైతే కేదార్నాథ్ దర్శనం అయితే చేయించేసా. ఈ వీడియో రావడం అయితే కొంచెం లేట్ అయింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే త్వరలోనే దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే వస్తుందండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. బాయ్.